మరి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి గదా! ప్రెజెంట్. ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చారు. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చారు. ఆంధ్రాకి ఏం లేవు కదా! ఇప్పుడు నేను ఇక్కడే హైదరాబాద్‌లో స్టే చేస్తున్నా. ఇప్పుడు ఏమైనా జాబ్ ఇవ్వడానికి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాలా? చాలా కష్టమైద్ది కదా! నా గోల్ అన్నీ హైదరాబాద్‌లోనే బతికున్నా. నా గోల్స్ అన్నీ ఇక్కడ హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ఉంది. ఒక యాక్టర్ అవ్వాలి. ఒక ఆర్టిస్ట్ అవ్వాలి. సో, హ్యాపీ. ఓకే. ఆ లైఫ్‌ని లీడ్ చేస్తే చాలు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మీరున్న సిట్యుయేషన్‌లో ట్రాన్స్‌జెండర్స్ చాలామంది బెగ్గింగ్స్‌కెళ్తూ ఉంటారు. మీరెప్పుడైనా బెగ్గింగ్స్‌కెళ్ళడము అలాంటివి చేశారా? నేను గ్రూప్‌గా వెళ్ళాము. నా ఫ్రెండ్స్ అంజలి, చందన, నేను, మా మమ్మీ ఆళ్ళని, ఆళ్ళని, ఈళ్ళని ఫ్రెండ్స్ వెళ్ళాము. సో, గ్రూప్‌గా వెళ్ళాము. సింగిల్‌గా ఎప్పుడు వెళ్ళలేదు. మీరు హౌసు ఓపెనింగ్ అప్పుడు లేపోతే మ్యారేజెస్ అప్పుడు ఎళ్లి దౌర్జన్యం చేస్తారెందుకు? ఒకరి దగ్గర అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంతిచ్చారో అంత తీసుకోకుండా వాళ్ళు మాకింతే కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని ఐ మీన్ అంత ఎంజాయ్‌మెంట్ మూడ్ మొత్తం ఎందుకు స్పాయిల్ చేసేసొస్తారు మీరు? షాప్ మీరు ఓపెనింగ్స్‌కి కావచ్చు ప్రతి చోట. మీరంత టఫ్‌గా క్వెషన్ అడిగితే నేనేం సమాధానం అది నిజమే ఇవ్వలేను. కదా! ప్రెజెంట్. అది నిజమే అంటే నేను రేర్ అండి. నేను అంటే నేను ఓపెనింగ్స్‌కి మిమ్మల్ని ఇప్పుడు అనట్లేదు. ఓకే. మీ కమ్యూనిటీకి కమ్యూనిటీ గురించి చెప్తున్నారు. సో, మాట్లాడుతున్నాను. నేనిప్పటికొచ్చి వెళ్ళలేదు. ఎప్పుడో 1 టైమ్, 2 టైమ్ లాస్ట్ ఇయరే. లాస్ట్ మంత్స్ కాదు డేస్ కూడా సమ్ డేస్ కూడా కాట్లేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళాను. సో, 1 డే, 2 డే వెళ్ళాను అంతే. వాళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళందరూ వెళ్ళాడైతే జస్ట్ నేను వెనక నిల్చునేదాన్ని. అలా చేతులు కట్టుకొని చూసేదాన్ని. ఎట్లా చేస్తున్నారు వీళ్ళు ఆళ్ళు ఎట్లా డబ్బులిస్తారా అని చూసేదాన్ని. అహా! నేననేది సో, అది అట్లా. అది కాదు. సో, అట్లా డిమాండింగ్ ఎందుకు? డిమాండింగ్ దౌర్జన్యాలెందుకు అంటే అనేసి అంటున్నాను నేను. అది నాకు తెలీదు. అంటే చేసేది మీ కమ్యూనిటీ వాళ్ళే గదా! అంటే మీ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళంటే వాళ్ళంటే ఒక యూనిటీ అనేది ఉంటది గదా! మీ అందరికి. ఉంటదండి. నేనంత రేర్ కాదు వాళ్ళతో. అంటే కమ్యూనిటీ వాళ్ళతో ఉంటాను, చేస్తాను. ఫ్రెండ్స్ ఉన్నారు. డైలీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. డైలీ నా రూమ్‌కొస్తాను. అన్నీ చేస్తాను. కానీ ఇక్కడ ఓపెనింగ్స్ గురించి నాకు అంత తెలీదు. ఓకే. ఇప్పుడు మిస్ ఇండియా అయ్యారు. వాట్ నెక్స్ట్? అంటే నెక్స్ట్ దీనికి మించి ఇంకేమన్నా ఉందా? నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఉందంట. అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ ఢిల్లీలో ఉందని చెప్పారు. సో, అది అయిపోగలే ఇంకా నెక్స్ట్ మంత్ ఇక్కడ మన హైదరాబాద్‌లో కూడా ఏమో ప్రోగ్రామ్స్, ఈవెంట్‌ల మోడలింగ్ ఉందని చెప్పారు. నెక్స్ట్ ఓకే. మంత్. సో, ఆ నెక్స్ట్ మంత్ అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ ఉంది. సో, అప్పటిదాకా ఏమైనా కాస్టింగ్ కాల్స్ దొరికితే కాల్ చేసి రిక్వెస్ట్ చేసి ప్రెజెంట్ సాయితా. మీరు ప్రెజెంట్ రేవంత్ అన్న ట్రాన్స్‌జెండర్స్‌కి ఒక ట్రాఫిక్ పోలీస్ అది ఇచ్చారు అవును. గదా! అది మీరు ట్రై చేసుకోవడానికి లేదా? ట్రై చేసుకోవాలనుకున్నా నేను చేసుకోను. ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు సినీ ఫీల్డ్‌లో చేయాలని ఉంది. నేను ట్రాఫిక్ జాబ్ నాకు నాట్ అది ఇంట్రెస్ట్. చేసుకుంటూనే ఇందులో ట్రై చేయొచ్చు గదా! నో. ఇప్పుడు ఖాళీగానే ఉంటారు నాకిష్టం గదా! లేదు. నాకిష్టం లేదు. ఓకే. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అందరూ అనట్లేదు. కొంతమంది సెక్స్ వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమందేమో బెగ్గింగ్‌కెళ్తూ ఉంటారు. మీరెప్పుడైనా సెక్స్ వర్క్‌కెళ్లారా? లేకపోతే బెగ్గింగ్‌కెళ్లారా? వెళ్ళలేదు. బెగ్గింగ్ కూడా వెళ్ళలేదు. ఎందుకని? అంటే మీకు ఇన్‌కమ్ ఎలాగా మరి ఏం జాబ్ చేస్తలేరు గదా! ఐ మీన్ యాక్టింగ్ గూడా ఐ మీన్ షూట్స్‌కి గూడా వెళ్ళట్లేదు. అంటే మీకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది మరి? రేర్ షూట్స్‌కెళ్తాను. సో, ఔట్‌డోర్ ఏమైనా ఉంటే మా మేడంతో 'జబర్దస్త్‌లో' 'శ్రీదేవి రమకంలో' మా మేడంతో షూట్ ఉన్నప్పుడల్లా మేడంతో వెళ్తాను. మొన్నటిదాకా నాకు మనీ చాలకపోతే మా అత్త ఇచ్చేది. ఓకే. మా అత్త నన్ను మంచిగా చూసుకునేది. సో, నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళకెవరికీ ఇష్టం లేదు చేయడం. వెళ్ళను అట్లా. మీరు షూట్స్‌కెళ్తానని చెప్తున్నారు. ఎప్పుడైనా షూట్స్‌కెళ్ళినప్పుడు నైట్ లేట్ అయిందా? షూట్స్‌కి నైట్ 'జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ' షూట్స్‌కి వెళ్తే నేను మా మేడంది సెకండ్ ఎపిసోడ్‌కెళ్ళినప్పుడల్లా మిడ్‌నైట్ 2:00 వస్తాను ఇంటికి. ఆ టైమ్స్‌లో మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వడం గాని ఎవరైనా, హ్మ్. మిమ్మల్ని హెరాస్ చేయడం ఇలాంటివేమైనా ఫేస్ చేసారా లైఫ్‌లో ఇప్పటి వరకు? లేదు. ఎందు నేనొచ్చేది క్యాబ్‌లో వస్తాను ఇంటి దాకా. ఓకే. నన్నెవడు ఫాలో చేసి హరాస్ చేస్తారు నా ఇంటి ముందు దిగితే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్‌గా ఏం చేద్దామని? ఏం చేద్దామని ఏం లేదు. నా ఆపర్చునిటీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే. మంచి సీరియల్ నుంచి నాకు సీరియల్ అంటే చాలా ఇష్టం. ఓకే. మంచి సీరియల్స్‌లో హీరోయిన్‌గా కాకపోయినా హీరోయిన్ ఫ్రెండ్‌గా, చెల్లిగా క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం. హ్యాపీనెస్‌తో చేస్తా అటువంటి క్యారెక్టర్స్. సో, నాకు అంతా వస్తే చాలు. నెక్స్ట్ ఈ 'బిగ్ బాస్‌కెళ్ళాలనే' థాట్. సో, హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ తరపున, కమ్యూనిటీ తరపున నేను కూడా 'బిగ్ బాస్‌కెళ్తే బావున్ను. ఒక ఆపర్చునిటీ ఇస్తే, ఒక అవకాశం ఇస్తే చాలా బావుంటదేమోనని' సో, అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చాలా ఇంట్లో వాళ్ళ ప్రేమ దూరమవుతారు. లవ్ చేసి మిమ్మల్ని యూజ్ చేసుకొని వాడుకుంటారు, వదిలేస్తారు. మీ దగ్గరికి డబ్బుల కోసమే వస్తారు. అలాంటి వాళ్ళ నుంచి మీ కమ్యూనిటీలో మీకెలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఫ్యామిలీకి దూరమైపోతాము.
ఒక అబ్బాయిని లవ్ చేస్తాము, అబ్బాయి దూరం అయిపోతాడు, వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఇంకా మాకు ఎవరి దిక్కు? కమ్యూనిటీ వాళ్ళే దిక్కు. అంటే కమ్యూనిటీలో ఇప్పుడు సొసైటీలో ఒక ఫ్యామిలీ, ఒక మెంబర్, ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పిన్ని, బాబాయ్ అట్లా అంటున్నారు. కమ్యూనిటీలో కూడా పెద్దమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అక్క, బావ, చెల్లి, నాని, అత్తయ్య, అమ్మ. సో ఇట్లా చాలా బాండింగ్స్ ఉన్నాయి కమ్యూనిటీలో కూడా. సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ నాని అనొచ్చు, అంతకన్నా కొంచెం స్టేజ్ కింద అయితే మమ్మీ అనొచ్చు, లేదా అంతకన్నా నాకన్నా పెద్ద అయితే అక్క అనొచ్చు. సో అలాగా రెస్పెక్ట్ ఇస్తూ వస్తూ మంచి బాండింగ్ ఉంటది. సో కమ్యూనిటీ వాళ్ళతో ఉంటే ఇంకా మన బ్రేకప్ ని కూడా మర్చిపోతాం అన్నమాట. సో అంత హ్యాపీగా ఉంటది కమ్యూనిటీ. ఒక అబ్బాయి మిమ్మల్ని మోసం చేస్తాడు అని తెలిసి కూడా మీరు ఆ అబ్బాయిని లవ్ చేసి ఎలా నమ్ముతారు? మీరు అబ్బాయిని నమ్మి ఎలా లవ్ చేస్తారు అసలు? నమ్మి ఎలా లవ్ చేశానంటే, అంటే అతను బావ మోసం చేసి కదా. వాడుకుంటాడని తెలుసు మీకు, కానీ మీరు మళ్ళా పోయి అదే పని ఎందుకు చేస్తారు? సో బావ కదనేసి నేను బావ రిలేషన్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మీ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతున్నాను ప్రెజెంట్. అంటే ఒక అబ్బాయి, ఇప్పుడు మీరు హ్యాండ్సమ్ ఉన్నారండి, మీ హ్యాండ్సమ్ సరే పండుగ గారు మీరు హ్యాండ్సమ్ ఉన్నారు, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా, నాకు దీనికి ఏం సంబంధం లేదా నాయన నన్ను ట్యాగ్ సో నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అంటే నేనంటే మీకు ఇష్టం లేదు, సో నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నా, నా దగ్గర చాలా మనీ ఉంది, సో మిమ్మల్ని తప్పుగా అంటలేదండి, సో నా దగ్గర మనీ ఉంది, నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నా, మీకు ఏం కావాలి? మొత్తం అన్ని కావాలి, సుఖం కావాలి, షాపింగ్లు కావాలి, డబ్బులు కావాలి, ఫుడ్ కావాలి, అన్ని కావాలి. సో నా దగ్గర ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటించి నువ్వు ఒక 5 days హార్ట్ఫుల్ గా మా మమ్మీకి దూరం అయిపోతా, కమ్యూనిటీ పీపుల్స్ కి దూరం అయిపోతా, మీకు చాలా కనెక్ట్ అయిపోతా, ఆటోమేటిక్లీ కనెక్ట్ అయిపోతా, ఎందుకంటే మీరు చూపించే ప్రేమ, నువ్వు నా దగ్గరికి రావడం, మాట్లాడడం, బుజ్జి కన్నాలా అన్నాలా కన్నా. సో అటువంటివి అంటారు చూడు, అబ్బాయిలు వచ్చి అనేటప్పుడు ఇంకా అబ్బాయే మనకి లైఫ్ ఇస్తాడేమో అనుకుంటా, వాడేం చేస్తాడు అన్ని విధాలుగా వాడుకుంటే మనం మట్టు చిప్ప చేతిలో పెడతాడు, మళ్ళా చిప్ప పట్టుకొని కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి రావాలా. అప్పుడు కమ్యూనిటీ వాళ్ళు రానిస్తారా మిమ్మల్ని? రానిస్తారు, ఆల్వేస్ వెల్కమ్ అండి కమ్యూనిటీలోకి, ఎవరు వద్దని, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉండరు, ఎవరు ఉండరు. అదే బ్రేకప్ టైంలో నువ్వు నన్ను ఒక 2-3 years బాగా లవ్ చేస్తావు, వదిలేస్తావు, నేను ఆ పెయిన్ ఎట్టా తీసుకుంటా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా, పినాయిల్స్ తాగేస్తా, ఊరేసుకుంటా అట్ట. నా ఫ్రెండ్ రీసెంట్లీ వాళ్ళ హస్బెండ్ కి మ్యారేజ్ అయితే అట్టనే చేసింది, ఊరేసుకుంది, కానీ అమ్మాయి సేఫ్ అయింది. రీసెంట్లీ ఇంకో ఫ్రెండ్ కూడా ఊరేసుకుంది ఒక అబ్బాయి కోసం. చాలా అయితే కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు కదా ఇలా మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళే. మ్యారేజ్ చేసుకొని విడిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అబ్బాయిలు ఉండరండి కమ్యూనిటీ. ఒక ట్రాన్స్జెండర్స్ లైఫ్ లో ఏ అబ్బాయి ఉండే, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అండి, నిజంగా రియల్లీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. అబ్బాయి ఏం చెప్తాడు? శశి నేను నిన్ను పెళ్లి చేసుకోను శశి, నేను ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ నీకు మంచిగా చూసుకుంటా శశి అని అంటాడు. అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఒక 2-3 years నాతోటే కలిసి ఉంటాడు, మళ్ళీ ఆ అబ్బాయి ఎక్కడికో వాళ్ళ మమ్మీ డాడీ అదర్స్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను ఒక్కదాన్నే కదా అవుతాను. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఈ అబ్బాయిని నమ్ముకొని ఉన్నా, నేను ఏ అబ్బాయితో మాట్లాడతలేదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నీతోటి ఉన్నా, నీకు హార్ట్ఫుల్ గా టచ్ అయిపోయి, నువ్వు లేకపోతే నేను ఉండలేనట్టు అయిపోతున్నా. సో అప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు సడన్ గా, నేనేమైతా చెప్పండి ఒక మాట, నేనేమైతా? సో అబ్బాయిలు బాగా హార్ట్ కి టచ్ అయ్యి ఒక్కసారి వదిలేస్తా, పెయిన్ తీసుకోలేము, అందుకే అబ్బాయిలు నమ్మద్దు. మరి నమ్మొద్దు అని మీరే చెప్తారు, మళ్ళీ వెళ్ళి మీరే వాళ్ళకి సుఖం ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి పంపించేస్తారా? నమ్మొద్దని తెలియక ముందు అన్ని చేస్తాము, తెలిసిన తర్వాత అబ్బాయిలు కమ్యూనిటీలో అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి మీకు ప్రేమ చూపిస్తే మీరు ఎందులో చేస్తున్నారు? మరి లొంగిపోతే అమ్మ నాన్న చూపించినంత ప్రేమ చూపిస్తాడు కదా వాడు. కమ్యూనిటీలో అయితే మంచి చెడ్డ ఉంటది, కొడతారు, తిడతారు, అన్ని చెప్పి చేసి హెరాస్మెంట్ గా ఒక మంచి చెడ్డ నేర్పిస్తారు కమ్యూనిటీ. సో ఆ మంచి చెడ్డ నేర్పించిందే మనకి కొంచెం కష్టంగా ఉంటది. ఒక అబ్బాయి వచ్చాడనుకో మనకి కొంచెం సుఖంగా ఉంటది, అమ్మో నాన్న బుజ్జి బంగారం అంటాడు వాడు, అమ్మ వాళ్ళకన్నా ఇవే అనేసి వీడియో ఇచ్చేస్తాడు, వాడు వదిలేసి వెళ్ళిపోతాడు లాస్ట్ కి. అదే కదా, మీకు తెలిసి మీరే మేమే అబ్బాయిలది తప్పు కాదు, సో మాదే తప్పు అంటే అబ్బాయిలు కనెక్ట్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, అబ్బాయిలకి కనెక్ట్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, బ్రేకప్ అవ్వడం ఇంకో రెండో తప్పు. అందుకని అబ్బాయిలు ఎవరిని లవ్ చేయొద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.